ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వైఎస్ఆర్ కాలనీని వరద ముంచెత్తడంతో బాధితులు ఆహారం కోసం అల్లాడిపోతున్నారు. ఫుడ్, వాటర్, పాల ప్యాకెట్ల కోసం పసిబిడ్డలతో బాలింతలు వరదలో వచ్చి వాటిని తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చంటి బిడ్డలతో వరదలో బాధలు పడాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సంకల పెట్టుకొని పాల ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక బాలింత మనతో పట్టినారు. సార్ మాట్లాడదాం. అమ్మ ఏమైనా అందిందమ్మ సాయం? చిన్న పాపను ఎత్తుకొని, చిన్న పసిగుడ్డులు ఎత్తుకొని రావాల్సి వస్తుంది. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. డాబాల మీదకి, వాలీల మీదకి, కొంతమంది డాబాల మీదకి వేస్తున్నారు, కొంతమంది డాబాల మీదకి వేయట్లేదు. కొంతమంది వస్తున్నారు కానీ కొంతమంది ఇక్కడే వెళ్ళిపోతున్నారు, మాకు ఇవ్వట్లేదు. మరి పిల్లలు వేసుకొని మరి మేము రోడ్ల మీదకి నీళ్ళల్లో తిరగాల్సి వస్తుంది ఫుడ్ కోసం. అన్ని ఇస్తున్నామంటున్నారు, కనీసం ఈ పాప మొక్కలు చూసి అన్న ఇవ్వట్లేదు. ఎక్కడ నీళ్ళలో ఎత్తుకొని మేము ఆడ తిరగమా? వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు, రావట్లేదుగా. అందుకున్న వాళ్ళే అందుకుంటున్నారు, అందుకుండే వాళ్ళే అందుకుంటున్నారండి. మా దాకా రావట్లేదు కూడా. నాయకులు ఉన్నారంటే ఇలా చూపించినా సరే కొంతమంది వస్తున్నారు, ఎగబడిపోతున్నారు. ఏదో ఏం అడుగుతారమ్మా ప్రభుత్వాన్ని? మాకు ఏదో ఒక న్యాయం చేయమని అడుగుతున్నామండి. ఏం అడిగేదేముంది? పాల కోసం, చిన్నపిల్ల పాల కోసం ఎవరన్నా ఈ గిన్నె చూసి, పాప ముఖం చూసి, ఈ చిన్న గిన్నె చూసి అన్న పాలను అందిస్తారేమన్న ఆశతోటి ఒక బాలింత 3 నెలల పాప సంకన పెట్టుకొని ఉదయం నుంచి, ఇప్పుడు ప్రస్తుతం 11 గంటలు దాటుతుంది, ఉదయం నుంచి ఇక్కడ నిల్చున్న కనీసం ఎవరు కూడా పాల ప్యాకెట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ గిన్నె కూడా సమాధానం చెప్తుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల తాము ఇంకా వరద ముంపులోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ వైఎస్ఆర్ కాలనీలోని అపార్ట్మెంట్ వాసులు విమర్శిస్తున్నారు. ఒక్క హెచ్చరిక చేసినా తాము ఇన్ని బాధలు పడేవారి కాదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు వరద బాధితులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడలో మునిగిపోయినటువంటి మొదటి కాలనీ ఇది వైఎస్ఆర్ కాలనీ అంటారు. ఇందులో మొత్తం 274 కాలనీలనే చూసుకోవచ్చు. ఏ కాలనీలో చూసినా కూడా సాయం కోసం అర్థిస్తున్నటువంటి బాధితులే కనిపిస్తున్నారు. మంచినీళ్ళు, నిత్యావసర వస్తువులు మొత్తం పూర్తిగా కింద ఉన్నటువంటి బ్లాకులు మునిగిపోయినటువంటి నేపథ్యంలోనే తలదాచుకునేందుకు పైకి వెళ్ళారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు అందక వాళ్ళు ఎవరన్నా వచ్చి సాయం చేస్తారా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతం అంటే 5వ రోజు వలయ విలతాండం చేసి 5 రోజులు అవుతున్నా కూడా బాధితులకైతే కనీస సాయం అందట్లేదు. ఒకవైపు వాహనాలు మునిగిపోయినాయి, మరోవైపు నిత్యావసర వస్తువులు మునిగిపోయినాయి, మరోవైపు వాళ్ళు ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి సంపాదన పూర్తిగా నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు అక్కడ సాయం కోసం అక్కడ నిలబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధల గురించి అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి. మాకైతే పసి పిల్లలు సార్, మాకు ఉండేదానికి ఏది లేదు, తినేదానికి ఏది లేదు. ఇదిగో ముసలి పింఛింగ్ లేదు, ఏం లేదు సార్. అదిగో చాలా మంది బాధపడుతున్నారు. కొద్దిగా సాయం చేయండి సార్. వచ్చి ఈ టైంలో సాయం చేయకపోతే ఏ టైంలో సాయం చేస్తారు సార్? పిల్లలు సార్, ఇప్పుడు మా మనుషులతో నీళ్ళలో ఉన్నాము, పింఛన్ కూడా లేదు సార్, ఏమి ఇచ్చలేదు, వస్తున్నారు వెళ్ళిపోతారు సార్. ఏం చేయమంటే మమ్మల్ని ముసలాళ్ళము మేము రాగలిగామా? పెన్షన్ ఏ సార్ పింఛనా? మాకు సాయం అందలేదు అని చెప్పేసి కూడా విలపిస్తున్నటువంటి, నెత్తినోరు కొట్టుకొని విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళ ఆవేదన చూసుకోవచ్చు. 5 రోజుల నుంచి కూడా ఎవరైనా రాకపోతారా, సాయం చేయకపోతారా అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో ఒకసారి చూసుకోవచ్చు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ యంత్రాంగం కూడా ఇక్కడ సాయం చేయడానికి రానటువంటి నేపథ్యంలోనే ప్రజలంతా వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కట్టుబట్టలతోటి మిగిలినటువంటి సామాన్లు ఏవైతే సామాన్లు అన్నింటినీ కూడా బస్సులో పెట్టుకొని, నెత్తిన పెట్టుకొని, పిల్లల్ని భుజాన వేసుకొని, సంఖ్యలో మరొక పిల్లల్ని పెట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు అయితే తడిసిపోయినటువంటి వాహనాలని, పాడైపోయినటువంటి వాహనాలని పూర్తిగా షెడ్డుకు తరలించేందుకైతే నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి. తినడానికి తిండి లేదు, మమ్మల్ని ఎవరు చూస్తున్నారయ్యా? అని మీరు చెప్పిన మాటల్లో మేము వింటున్నాం. మా మొక్కను చూసిన వాళ్ళు లేరు, మధ్య వాళ్ళు తింటున్నారు కానీ మాకు కనీసం రూపాయి చేతులు పెట్టిన వాళ్ళు లేరు. ఎప్పుడు తాకిందమ్మా? నిన్న బట్ట అయ్యా మంచిలో పోయి నీళ్ళు లేకయ్యా, నీళ్ళు ఇవ్వంటే ఇచ్చిన వాళ్ళకి ఇద్దరు కానీ మా లాంటి వాళ్ళని పట్టించుకోవట్లేదు.
నీళ్ళ పోయి గుద్దుకుంటాం. నీళ్ళు వస్తే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీ సామాన్లు చదువుకోండి, మీ సామాన్లు జాగ్రత్త చేసుకొని చెప్పాలి. ఒక్క మాట చెప్పలేదు. రాత్రికి రాత్రి 1:30కి నీళ్ళు వచ్చేసి నీళ్ళు మొత్తం ఒట్టరాని చూడండి వచ్చి మా ఇల్లు. కనీసం బట్టలు కూడా తీసుకోలేము మేము. బట్టలు కూడా ఏమి మంచాలు కానీ మొత్తం తడిసిపోయినాయి. ఒక్క సామాన్ తీసుకో, కనీసం కంచెం లేదు అన్నం తింటాం మాకు. పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా లేదు, నీళ్ళలో మునిగి వెళ్ళాల్సి వస్తుంది. చిన్నపిల్లలు అసలు తినటానికన్నా ఉందండి, తెస్తున్నారు ఎందుకు తెచ్చి నీళ్ళలో పడేసిపోతున్నారు. ఏమైనా తెచ్చి చేతికి ఎత్తున్నారా? ఎంత నష్టం అయిపోయినాం, ఏం లేకుండా అయిపోయింది. వాళ్ళు కూడా ఎక్కించుకోవట్లేదు సార్, వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళని ఎక్కించుకుంటారు. చాలా బాధపడతాం సార్, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మా బాధ. అలాంటి పరిస్థితి సార్, మాకి తినడానికి ఫుడ్ సరిగ్గా అందట్లేదు, మొత్తం కాలువతలు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జనాలు ఇంత ఇబ్బందిలో ఉన్నారు, ఒక్కడన్నా వచ్చి పట్టించుకున్నారా? ఒక్కడ కూడా రావట్లా. వాళ్ళైనా నీటిలో దిగితే ములిగేది మేము మొలగమా అంటున్నా. మా ఓట్లు అయితే కావాలి, జనాలు అయితే సచ్చారా బతకర్లేదు కూడా తెలియదు. ఈ కాలనీలు ఎంతమంది సస్తారో కూడా తెలియదు. వరదలు తగ్గే బయటికి ఒక్క నా కొడుకు వచ్చి చూసిన పాపం లేదు. అంటే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎవ్వడో రాని కూడా రాలేదు. టీవీల్లోనేమో వాళ్ళకి అవి ఇచ్చేసాం, వీళ్ళకి ఇవి ఇచ్చేసాం, డబ్బులు పంచి పెట్టేసాం, అది అని చాలా చెప్తున్నారు సొల్లు. మాకు ఒక్కడో రూపాయి చేసిన పని చేసేసాం. ఆ హెలికాప్టర్ మీద వచ్చి ఏం చేస్తున్నాయి? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా ఎదురు, వాళ్ళంతా డబ్బున్నోళ్ళు వాళ్ళ బిల్డింగ్ల మీద వేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళలో వేస్తే వీళ్ళకేమొచ్చింది? ఇగో ఈ బిల్డింగ్లు వేసారు అనుకోండి, వీళ్ళు వెళ్ళి పంచుకుంటారు. వీళ్ళకి సంబంధం లేకుండా ఆ బిల్డింగ్ మీద అయితే ఇగో ఈ ముసలోళ్ళు వెళ్తారా? ఈ ఆడపిల్ల వెళ్ళిద్దా? అలా వెళ్ళరు. చూసుకోవచ్చు, ఇక్కడ వేలాదిగా బాధితులు ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి పాపాన ఎవరు కూడా పోలేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాలనీలో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఇటువైపు రావాల్సి ఉంది, బాధితుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇప్పటికీ ఆదుకోపోవడంతో దాదాపు సగం వైఎస్ఆర్ కాలనీ ప్రస్తుతం అయితే ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో ఇంతమందికే చూపించాం. ఎక్కడ చూసినా కూడా జనాలంతా వలస వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాలనీ.